రామ్ గోపాల్ వర్మ తాను మారిపోయానని ఇక మంచి సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ తాను సిండికేట్ అనే మూవీ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. అయితే పలు కేసులు ఆర్జీవీని వెంటాడుతున్నాయి. చెక్ బౌన్స్ కేసులో 3 నెలల పాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కళ్ల ముందుండగా ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గతంలో విచారణకు రాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దవుతుంది. దాంతో విచారణకు వెళ్లాల్సిన తప్పని పరిస్థితి ఎదురవుతోంది ఆర్జీవీకి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు ఇచ్చారు. అయితే ఆ రోజు తాను సినిమా షూటింగ్లో బిజీగా ఉంటానని ఫిబ్రవరి 7న విచారణకు హాజరు కావాలనుకుంటున్నట్టు వర్మ పోలీసులకు తెలియజేసినట్టు సమాచారం. అయితే గతంలో పోలీసులు వర్మకు 2 నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీని తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్జీవీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పోలీసుల విచారణకు హాజరు కావాలని, దర్యాప్తుకు సహకరించాలని కూడా కోర్టు ఆర్జీవీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఇప్పుడు వర్మకు మరోసారి నోటీసులు ఇచ్చారు. అయితే గతంలో తాను నేరుగా విచారణకు హాజరు కాలేనని, వర్చువల్గా హాజరవుతానని చెప్పిన వర్మకు ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. నేరుగా హాజరవ్వాల్సిందేనంటున్నారు. ఫిబ్రవరి 4న ఆర్జీవీని హాజరు కాకపోతే పోలీసులు వెంటనే విచారణకు సహకరించడం లేదని చెప్పి బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేస్తారు. దాంతో ఆర్జీవీకి చిక్కులు తప్పవంటున్నారు. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్కు ఆయన డబ్బులు కట్టాల్సి ఉన్న నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. డబ్బులు కట్టకపోతే ఇంకో కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఓవైపు ముంబై కోర్టు, మరోవైపు ఏపీ పోలీసుల నోటీసులతో ఆర్జీవీకి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. వ్యూహం సినిమా పేరుతో ప్రభుత్వం డబ్బులు కొట్టేసిన ఆయనకు గతంలో ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. 1.5 కోటి వరకు కొట్టేశారని, మర్యాదగా వాటిని వెనక్కివ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది ఫైబర్ నెట్. 15 రోజుల సమయం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను దివాలా తీశానని, తన దగ్గర డబ్బులు లేవని సమాచారం పంపారు. అయితే ఆర్జీవీని వదిలే ప్రశ్నే లేదని, ఆయన దగ్గర డబ్బులు లేవంటే చట్టపరంగా కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామంటోంది ఫైబర్ నెట్. గతంలో ఫైబర్ నెట్లో జరిగిన అవకతవకలను వెలికి తీస్తున్నారు. ఈ అంశంలో చంద్రబాబుపై పెట్టిన కేసులో ఎన్ని తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేశారో కూడా బయటకు తీస్తున్నారు. ఇక సోషల్ మీడియా కేసుల్లో 4న విచారణకు హాజరు కాకపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేస్తారు. మరోవైపు ఫైబర్ నెట్ డబ్బులు కొట్టేసిన కేసుల్లో డబ్బులు చెల్లించకపోతే ఎప్పుడైనా అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.